ఎమ్మెల్యే జగ్గారెడ్డి ఎంపీ వివేక్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఎంపీ వివేక్ స్థాయి ఏంటని జగ్గారెడ్డి అంటే మొదటి నుంచి పార్టీలోనే ఉన్నారని వివేక్ అంటున్నారు. పార్టీ పరిస్థితి దిగజారుతోందని వివేక్ అంటే ఆయన పార్టీకి చేసిందేంటని జగ్గారెడ్డి ప్రశ్నిస్తున్నారు. వీళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళరు, ప్రజలతోటి సంబంధాలు లేవు. ఢిల్లీలో మాట్లాడాల్సింది మాట్లాడకుండా ఇక్కడ హైదరాబాద్లో షో చేస్తారు, మళ్ళీ పోయి ఢిల్లీలో మీడియాలో కనబడతారు. ఎక్కడైతే అడగాలో అక్కడ అడగకుండా, ఎక్కడైతే వీళ్ళు మాట్లాడాలో అక్కడ మాట్లాడకుండా కేవలం మీడియాలలో మాట్లాడుతూ వీళ్ళు ఏమంటారు పేపర్ అంటే మీడియా టైగర్స్గా కనబడుతున్నారు. కానీ ఒరిజినల్గా వర్తు లేని నాయకులు అనేది నా అభిప్రాయం. వీళ్ళిద్దరు తెలంగాణలో ఇప్పుడు కొంతమంది తెలంగాణ వాదులు ఉన్నారు, కొందరు తెలంగాణ వ్యతిరేకులు ఉన్నారు. వ్యతిరేకులు ఎవరంటే సీమాంధ్ర నాయకులు, వాళ్ళందరూ కూడా తెలంగాణ రావద్దని వ్యతిరేకిస్తున్నారు. మాకు వాళ్ళతో ఏం ఇష్యూ లేదు. కానీ తెలంగాణ ప్రాంతంలో కొందరు నాయకులు ముఖ్యమంత్రితో పనులు కావాలని చెప్పి తెలంగాణ గురించి ఎవరైతే పోట్లాడుతున్నారో కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టారు తెలంగాణ ఇస్తామని చెప్పి. యూనియన్ గవర్నమెంట్ 9th డిసెంబర్ నాడు అనౌన్స్మెంట్ చేసింది. వివేక్ స్థాయి ఏంటిది? వివేక్ ఇది అసలు వివేక్ ఏంటిది? అసలు వివేక్ ఎవరు ఏంటిది? ఈరోజు ఉన్న ఎంపీలలో ఆయన ఒక ఎంపీ అంతే. ఆఫ్టర్ ఆల్ ఒక ఎంపీ. ఆయన ఒక ఎమ్మెల్యే ఉన్నాడా? ఎవరున్నాడు ఆయన? అసలు ఏంటిది ఆయన స్థాయి ఏంటిది? ఆయన లెక్క ఏంటిది? ఆయన ఎవరు అసలు? ఎప్పుడు వచ్చిండు రాజకీయాలకు? ముఖ్యమంత్రి అంటే ముఖ్యమంత్రి ఫాదర్ నుంచి కూడా వాళ్ళు 4-5 సార్లు ఆయన ఎమ్మెల్యే చేసిండు. ఆయన వాళ్ళ ఫాదర్ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈయన ఏ రోజు సడన్లీగా పార్లమెంట్ మెంబర్గా వచ్చి ఈరోజు ఈ షో చేసే కార్యక్రమం ఏది? నీ స్థాయి ఎంత? నీ బతికెంత? నువ్వెంత? నువ్వు ఒక ఉన్న ఎంపీలలో నువ్వు ఒక ఎంపీవి. నువ్వు అంత మాత్రాన నువ్వు ముఖ్యమంత్రి మాట్లాడే స్థాయికి మాట్లాడే అర్హత నీకు లేదు. నేను సంజయ్ గాంధీ గారు ఉన్నప్పుడు యూత్ కాంగ్రెస్లో నేను ఢిల్లీలో అప్పుడు మా 24 అక్బర్ రోడ్డు అప్పుడు చాలాసార్లు సంజయ్ గాంధీ గారు వచ్చేది. మా ఇందిరా కాంగ్రెస్ అయినప్పుడు వారు రంగారెడ్డి గారు చెప్పినట్టు మా నాన్నగారి 24 అక్బర్ రోడ్ ఏఐసిసి ఆఫీస్కి మా నాన్నగారే అప్పుడు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో పని చేసుకుంటా ఏ కార్యక్రమం అయినా కానీ మా ఫాదర్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఉన్నారు. నేను వారి ఆఫీస్ మేనేజర్గా అందరు కార్యకర్తలు కలిసి మెలిసి నేను ఈ 3 years బ్యాక్ యూత్ కాంగ్రెస్ మెంబర్షిప్ డ్రైవ్ అయినప్పుడు నాకు ప్రత్యేకంగా ఇన్ఛార్జ్ ఇచ్చినప్పుడు నేను హైయెస్ట్ మెంబర్షిప్ డ్రైవ్ కరీంనగర్ ఆదిలాబాద్లో చేసిన సంగతి రంగారెడ్డి గారికి తెలియదు. ఇట్లా ప్రకటనలు చేస్తే మేము ఒక ప్రభుత్వ విప్గా మేము శాసనసభ్యులుగా ఊరుకోము. మీకు హెచ్చరిక చేస్తున్నాను నేను వివేక్ అయితే నేను. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వాన్ని పార్టీని నడిపే ప్రయత్నంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గారు పనిచేస్తుంటే ఆయనని ఇబ్బంది ఆయనకు హట్ చేసే కార్యక్రమం మీరు చేస్తున్నారు. కాబట్టి అసలు నేను చెప్తున్నాను కదా, మళ్ళీ ఇలాంటి మాటలు మాట్లాడితే మేమే ఢిల్లీకి వెళ్ళి అసలు వీళ్ళ పార్లమెంట్ సభ వివేక్ కానీ ప్రభాకర్ కానీ మేము ఢిల్లీలో కూర్చొని వీళ్ళ సంగతి అసలు వీళ్ళేంటిది అనేది మేమే సోనియా గాంధీ గారు చెప్పి వారి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం నేను తప్పకుండా చేస్తాను. నేనైతే ఇక్కడ ఢిల్లీలో ఎన్ని సమస్యలు ఉంటాయి, ఎంత మంచి వాతావరణం ఆంధ్రప్రదేశ్కి క్రియేట్ చేయడానికి పరిస్థితి ఉంటుంది. మేము మొన్న కూడా తెలంగాణ విషయంలో హైవేస్లో 40% ఏదైతే తెలంగాణ వాటర్ రావాలో మీరు ఇవ్వలేదని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు అప్పుడు కూడా సరిదిద్దుకోలేదు. మళ్ళీ మేము గులాం నబీ ఆజాద్ గారి పైన ప్రెషర్ పెట్టి ఈ 40% ఎలాగైనా తెలంగాణ ప్రాంతానికి రావాలని చెప్పి